డ్రైవింగ్ వచ్చినా రాకపోయినా రాజకీయ నాయకుడి సిఫార్సు లేదా పెద్ద స్థాయి అధికారో చెబితే సరిపోతుంది. లేదంటే మధ్యవర్తికి డబ్బులు చెల్లిస్తే చాలు. పరీక్ష పాస్ అవ్వకుండానే చిటికలో డ్రైవింగ్ లైసెన్స్ వచ్చేస్తుంది. ఇలాంటి దొంగ లైసెన్సులతో రోడ్డుపైకి వచ్చిన వారి వల్లే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. అలాంటి లైసెన్సులకు చెక్ పెట్టేందుకు రవాణా శాఖ సరికొత్త విధానం అందుబాటులోకి తెచ్చింది. అత్యాధునిక టెక్నాలజీ సాయంతో పనిచేసే డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్ ఎలా ఉంటుంది, లైసెన్సులు ఎలా ఇస్తారో తెలుసుకుందాం. రోడ్డు ప్రమాదాల నివారణకు డ్రైవింగ్ నైపుణ్యాలు తప్పనిసరిగా ఉండాల్సిందేనన్న ఆలోచనతో కేంద్ర రవాణా శాఖ సరికొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి నూతన విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ విధానం ప్రకారం తప్పనిసరిగా డ్రైవింగ్ టెస్టులో పాల్గొని అందులో పాస్ కావాల్సిందే, లేదంటే మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్నదే ఆటోమేటిక్ డ్రైవింగ్ టెస్టింగ్ ట్రాక్ ADTT. కర్నూలు శివారు బి తాండ్రపాడులోని ప్రాంతీయ రవాణాధికారి ప్రాంగణంలో ఇటీవల 200 మీటర్ల డ్రైవింగ్ ట్రాక్ ను ఏర్పాటు చేశారు. ట్రాక్ చుట్టూ 20 స్తంభాలు పెట్టి ప్రతి స్తంభానికి 4 కెమెరాలు, సెన్సార్లు, సిగ్నల్ లైట్లు పెట్టారు. ట్రాక్ చుట్టూ ట్రాఫిక్ డివైడర్లు ఉంచారు. డ్రైవింగ్ చేసేవారి వాహనానికి కెమెరాతో కూడిన ఫోన్ ముందు పెడతారు. వాహనదారు ట్రాక్ డ్రైవింగ్ మొదలుపెట్టినప్పటి నుంచి పూర్తయ్యేదాకా కంప్యూటర్లో వివరాలు నమోదవుతాయి. వాహనదారు ఏమాత్రం సిగ్నల్ జంప్ చేసినా, ట్రాఫిక్ డివైడర్ తాకినా, రాంగ్ రూట్ లో వెళ్లినా, ప్యారలల్ పార్కింగ్ సరిగా చేయకపోయినా డ్రైవింగ్ పరీక్షలో అర్హత సాధించడం కష్టమే. ఇది ఆటోమేటిక్ డ్రైవింగ్ టెస్టింగ్ ట్రాక్ అండి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టు. దీంట్లో ఇది నిపుణ్ టెక్నాలజీస్ అనేవాళ్ళు దీన్ని డెవలప్ చేశారు. దీంట్లో ఏంటంటే మనం అన్ని కూడా సెన్సార్ కెమెరాస్ ద్వారా డ్రైవింగ్ మూమెంట్ మొత్తాన్ని మనం షూట్ చేసి సెన్సారైజ్ చేసి దానిని ఎస్టిమేట్ చేస్తూ మనము వాళ్ళు ఎలిజిబుల్గా తోలగలుగుతున్నారా లేదో చూస్తామండి. రికార్డ్ చేసి అప్లికెంట్కి కూడా చూపించడం జరుగుతుంది. వాళ్ళు పాస్ అయితే పాస్ అయినట్టు, ఫెయిల్ అయితే ఫెయిల్ అయినట్టు, వాట్ రీజన్, ఏ చోట వాళ్ళు తప్పు చేస్తున్నారు, ఏ చోట చేస్తున్నారు అనేది కూడా క్లియర్గా దాంట్లో రికార్డ్ చేయడం జరుగుతుంది. ఇది మనకి ఆల్రెడీ రాయలసీమ జిల్లాల్లో అనంతపూరు, చిత్తూరులో కూడా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్గా ఉంది. కర్నూలులో లైవ్ ట్రయల్స్ స్టార్ట్ చేశారు. ఇంకా గంభీరంలో కూడా స్టార్ట్ చేస్తున్నారు. విశాఖపట్నం, విజయవాడలో ఉన్న గన్నవరం దాంట్లో కూడా అన్నీ కూడా ఈ 10 days 15 daysలో ఒక 15 సెంటర్స్లో ఈ లైవ్ ట్రాక్స్ అనేది స్టార్ట్ చేసి చేయడం జరుగుతుంది. ఈ ట్రాక్ను ప్రజలకు అనుసంధానం చేయడం, అంటే వాళ్ళకి అర్థమయ్యేటట్టు చేయడం. అందుకే మేము ఏం చేస్తున్నాం అంటే ఇన్స్పెక్టర్ వచ్చిన వాళ్ళందరినీ నడిపించి తీసుకెళ్తూ ఈ ట్రాక్ అవగాహన కల్పిస్తున్నాం. ఇప్పుడు మనం చూస్తే మొదటి రోజుతో పోలిస్తే ఇప్పుడు పాస్ పర్సెంటేజ్ పెరిగింది. దీనివల్ల రోడ్డు ప్రమాదాలు తగ్గడం, లైసెన్స్ తీసుకున్నప్పుడు వాళ్ళకు కూడా నేను ఈ ఆటోమేటిక్ ట్రాక్లో తీసుకున్నాను అని గర్వంగా చెప్పుకునే విధంగా తయారవుతుందని మేము భావిస్తున్నాం. అక్కడ వాళ్ళకి ఏమైనా అనుకూలతలు ఇవ్వాల్సి ఉన్నాయి, వీటి మీద కాన్సన్ట్రేట్ చేస్తామే తప్ప పాస్ ఫెయిల్ అనేది ఇన్స్పెక్టర్ చేతిలో నుంచి తీసి సిస్టంలో పెట్టేశాం. కాబట్టి ఇది అందరికి కూడా తెలుస్తోంది. ఇప్పుడు ఎవరు కూడా వచ్చి మా అబ్బాయి లైసెన్స్కి వస్తున్నాడనో ఇలాంటి ఫోన్లు సిఫార్సులు ఇక ఉండవని ఆశిస్తున్నాం. వాహనం నడిపే వివరాలన్నీ సెన్సార్ ద్వారా ఆటోమేటిక్గా కంప్యూటర్లో నమోదవడంతో వాటినే పరిగణలోకి తీసుకొని డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తామని అధికారులు చెబుతున్నారు. మనం ఫస్ట్ సిగ్నల్ నుంచి లాస్ట్ ప్యారలల్ పార్కింగ్ వరకు ఎవ్రీథింగ్ ఈజ్ ఆటోమేటెడ్ అండ్ సాఫ్ట్వేర్లోనే మనకు తెలిసిపోతుంది. పూర్తి ట్రాన్స్పరెంట్గా లైసెన్స్ అనేది రావడం జరుగుతుంది. బాగా డ్రైవ్ చేసిన వాళ్ళకు మాత్రమే లైసెన్స్ ఇవ్వడం జరుగుతుంది, జనరేట్ చేయడం జరుగుతుంది. మనకు ఎక్కడ ఫెయిల్ జరిగినా కూడా మనకు సిస్టమ్ చూపించేస్తుంది, ఎక్కడ మిస్టేక్ జరిగింది ఎక్కడ అనేది వాళ్ళకి స్కోర్ షీట్ కూడా చూపిస్తున్నాం. వన్స్ ఒకసారి మోటార్ సైకిల్ అయినా కార్ అయినా హెవీ అయినా 1 week టైం ఉంటుంది సార్. 1 week తర్వాత మరి స్లాట్ తీసుకొని DL రీటెస్ట్ అప్లై చేసుకోవచ్చు. 6 months వ్యాలిడిటీ ఉంటుంది సార్. LLR ఫస్ట్ 3 times మాత్రమే మనకి ఛాన్స్ ఉంటుంది. ప్రస్తుతం ఈ ADTTలో అన్నీ ఆటోమేటిక్గా ఉన్నాయి. అక్కడ మనకు సెన్సర్స్ ఉన్నాయి. ఆ సెన్సర్స్, CCTVs, వీడియో కెమెరాస్ అన్నీ ఉంటాయి. దాంట్లో ఆల్రెడీ ఇట్ విల్ గెట్ ఆటోమేటికలీ రికార్డెడ్. ఆ రికార్డ్ అయ్యి ఆ కంప్యూటర్లోనే డిసిజన్ వచ్చేస్తుంది, మీరు సరిగా డ్రైవ్ చేస్తున్నారా లేదా, మీకు యాక్చువల్గా డ్రైవింగ్ లైసెన్స్ రావాలా వద్దా అని దాంట్లోనే తెలిసిపోతుంది. ఇవి అన్నీ కొంచెం ట్రాన్స్పరెంట్ సిస్టమ్స్ తెస్తే చివరిలో దీనికి మనకు రోడ్ సేఫ్టీలో కూడా కొంచెం హెల్ప్ అవుతుంది అని.
ఇక్కడకు నిత్యం 30 మంది వరకు డ్రైవింగ్ లైసెన్స్ పరీక్షల కోసం వస్తున్నారు. డ్రైవింగ్ లో పూర్తి స్థాయిలో ప్రావీణ్యం ఉన్నవారే ఉత్తీర్ణులవుతున్నారు. ట్రాక్ పై అవగాహన లేక చాలా మంది ఫెయిల్ అవుతున్నారు. లైసెన్స్ రావడం ఆలస్యమైనా కొత్త విధానంతో తమకే మేలని అభ్యర్థులు చెబుతున్నారు. ఫస్ట్ ఒకసారి వచ్చి వెళ్ళిన టెస్ట్కి, అప్పుడు కొద్దిగా అంత అవగాహన లేదు, వచ్చి ట్రయల్ చేసిపోయినా ఫెయిల్ అయినా. ఇప్పుడు వచ్చి ఒక రోజు ముందు వచ్చి చూసుకొని మొత్తం వచ్చి మళ్ళీ ఈ రోజు కొట్టేసిన. బాగుంది. ఇప్పుడు ఎట్లా అంటే ఇది కొత్తగా పెట్టినారు సార్ వాళ్ళు, ఎవరు పర్ఫెక్ట్ డ్రైవర్స్ ఎవరు పర్ఫెక్ట్ డ్రైవర్స్ కాదు తెలిసిపోతుంది ఇక్కడ. ఈ డివైడర్లో ఎక్కకుండా, వైట్ లైన్ దాటకుండా, ఈ సిగ్నల్ దాటకుండా ఈ సెన్సార్లు పెట్టి కొంచెం బాగా చేసినారు సార్. అవి ఇట్లుంటే కొంచెం బాగుంటాయి. కొంచెం ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా కొంచెం పాటిస్తారు. ఈ సార్ వాళ్ళు బాగా పెట్టినారు సార్. ఓ వారం కింద వచ్చి చూసినారు సార్. సిగ్నల్ కొత్తగా పెట్టినప్పుడు 2-3 సార్లు చూసి ఇప్పుడు వచ్చి కొట్టినా సార్. మంచిదే సార్. డ్రైవింగ్ స్కూల్ సైతం ఏడీటీటీ విధానాన్ని పరిశీలించి ఇదే విధంగా తర్ఫీదు ఇవ్వాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. కొత్త విధానం ద్వారా ప్రమాదాల సంఖ్య తగ్గుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.